విజయవాడ పక్కన ఏలూరులో మా అత్తగారింటికి అయితే వచ్చాను. మా అత్తగారు అయితే ఇంటి చుట్టూరు కొన్ని రకాల కూరగాయల మొక్కలు అయితే నాటున్నారు. ఏమేమి రకాల మొక్కలు ఉన్నాయో కూడా చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ఇవైతే బెండ మొక్కలు చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో. ఇవైతే ప్రతిరోజు ఎన్నో కొన్ని బెండకాయలు అయితే కాస్తూనే ఉంటాయి. ఈ బెండ మొక్కలన్నీ ఇత్తనాలు తెచ్చి ఇత్తనాలు చల్లి పెంచిన మొక్కలు ఇవన్నీ. కొన్ని అయితే పూలకుండీలో పెరిగాయి, కొన్ని అయితే డైరెక్ట్ నేల మీద అయితే పెరుగున్నాయి. ఈ బెండకాయల చెట్లనే కాదు, ఇక్కడ పెరుగుండే ప్రతి చెట్టు ఇత్తనాలు చల్లి పెరిగిన చెట్లు అనేవి చూపిస్తున్నాను చూడండి. ఇవైతే గోర్చికుల చెట్టు ఇదైతే అంత పెద్ద చెట్టు అయితే కాదు, చిన్న చెట్టు. దీనికైతే ఇప్పుడే పూత వస్తూ ఉంది. పూత కూడా చూపిస్తున్నాను చూడండి. దీని కింద అయితే పసుపు కొమ్మ చెట్టు అయితే ఉంది. పసుపు కొమ్మ అంటారు కదా ఆ చెట్టు ఇదైతే. దాని ఇష్టంగా అదే ఎండిపోయిన తర్వాత రోడామంటే మనకి కింద పెద్ద పసుపు కొమ్మ అయితే వస్తుంది. ఈ సందంతా గోర్చికులు బెండకాయ చెట్లు అయితే ఉన్నాయి. బెండకాయలు అయితే ప్రతి రోజు అయితే అరకిలోకి తగవు, అరకిలో పైన కాస్తా ఉంటాయి. చూసారు కదా ప్రతి బెండకాయ చెట్లు అయితే కాయలు అయితే కాసున్నాయి. ఇవైతే పచ్చిమిరకాయ చెట్లు ఇవి. వీటిలో ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పూలు అయితే వచ్చినాయి. ఇంకొన్ని రోజులకి అయితే కాస్తాయి బాగా. దీంట్లో అయితే ఒకే ఒక పచ్చిమిరకాయ అయితే ఉంది. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇదైతే కాకర పాదు ఇదైతే ఇప్పుడిప్పుడే పూలు అయితే పూస్తుంది. చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. కాకరకాయలు చూపిస్తాను చూడండి. మరీ అంత పెద్దవైతే కాదు, చాలా చిన్నవి అయితే ఉన్నాయి. ఇక్కడ పెరిగే ఏ మొక్కకి మందులు అయితే కొట్టరు, అన్ని న్యాచురల్ గా పెరగాల్సిందేను. ఈ కనిపించే మిరకాయ చెట్లు అయితే చాలా తక్కువ మందికి అయితే తెలుసుంటాయి. ఈ మిరకాయ చెట్ల మిరకాయలు మనకి ఏలాడతా కాస్తాయి కదా, ఆ విధంగా అయితే కాయవు. మనకి మల్లి మొగ్గల్లాగా నిలుచుకొని కాస్తాయి. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో. ఇవి మల్లి మొక్క సైజు ఉంటాయి, కానీ తిన్నామంటే చిన్న కారం అయితే ఉండవు. ఎందుకంటే పెద్దవైతే అవు, ఇదే సైజు ఇవి. తిన్నామంటే చాలా ఎక్కువ కారం అయితే ఉంటాయి. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో. ఈ మిరకాయల్ని బాడ్ సైజ్ చిల్లీ అని అయితే పిలుస్తారు. ఈ మిరకాయ చెట్లు పక్కనే గోర్చికుల చెట్లు అయితే ఉన్నాయి. ఇట్లా గోర్చికులు కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇవి నాకు తెలిసి ఇంకో 2-3 రోజులకి అయితే బాగా రెడీ అయిపోతాయి. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో. లేత లేత గోర్చికులు ఇవన్నీ. వీటితో పాటు రోజా పూ చెట్లు కూడా ఉన్నాయి. వీటిలో అయితే రెడ్ రోజ్ అయితే ఉన్నాయి మొగ్గలు. ఇవైతే ఒక 4-5 రోజులకి అయితే రెడీ అయిపోతాయి మొగ్గలు అయితే. ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసి చిన్న చిన్న మొక్కలు అయితే వేస్తున్నారు. ఏమేమి మొక్కలు వేస్తున్నారు కూడా చూపిస్తాను. ఈ ప్లేస్ లో అయితే పెద్ద సపోటా చెట్టు అయితే ఒకటి ఉంది. ఈ సపోటా చెట్టు వల్ల కింద ఉండే మొక్కలకి ఎండ రావట్లేదని ఆ చెట్టు అయితే నరికేశారు. ఈ కనిపించే చెట్టు అయితే బెండకాయ చెట్టు ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చున్నాయి. ఇవన్నీ ఇత్తనాలు చల్లితే బతికిన మొక్కలు ఇవన్నీ. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో. వీటితో పాటు కాకరకాయ మొక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇవైతే కాకరకాయ మొక్కలు చిన్న చిన్నవి. కాకరకాయ చెట్టు అయితే బాగా అల్లితే కానీ కాయదు. బెండ మొక్క అయితే అలా కాదు. మనకి ఎండ ఎంత బాగా వస్తే అంత స్పీడ్గా అయితే బెండకాయలు అయితే కాసేస్తుంది. ఇక్కడైతే నిమ్మ చెట్టు అయితే ఉంది, చూపిస్తున్నాను చూడండి. చిన్న మొలకైతే నాటున్నారు నిమ్మ చెట్టు. ఈ నిమ్మ చెట్టుతో పాటు తమలపాకు చెట్టు, ఇలా రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. వీటితో పాటు బత్తాయి చెట్టు, అరటి చెట్టు, మల్లి చెట్టు, ఇలా రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. చూపిస్తున్నాను చూడండి. ఇదైతే బత్తాయి చెట్టు బత్తాయి చెట్టు, దీని వెనక కరివేపాకు చెట్టు, మామిడి చెట్టు, ఇలా రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళామంటే బయట పెద్ద మునగ చెట్టు అయితే ఉంది. చూపిస్తాను చూడండి. మునగ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. ఆకు చూశారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదైతే చాలా పెద్ద చెట్టు. ఈ మధ్య వర్షాలు పడడం వల్ల కొమ్మ అయితే ఇరిగిపోయింది. ఈ మునగ చెట్టుకి మునక్కాయలు అయితే చాలా పెద్ద పెద్ద కాయలు అయితే కాస్తాయి. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ మునగ చెట్టులోంచి మునక్కాయలు అయితే నాడిపెట్టి తీసుకొచ్చుకుంటాము. కాయలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఈ మునగ చెట్టు పక్కనే విరజాజుల చెట్టు అయితే ఉంది. ఈ విరజాజుల చెట్టు అయితే ప్రతిరోజు సాయంత్రం పూట అయితే మొగ్గలు అయితే వస్తాయండి. ఈ చెట్లు మొగ్గలు అయితే చాలా మంచి వాసన అయితే వస్తాయి. మల్లెపూలు లాగా అయితే వస్తాయి వాసన అయితే. ఈ విరజాజుల చెట్లు అయితే ప్రతిరోజు ఒక 3 పూలు అయితే పోస్తాయంట. ఇవి మొత్తం 4 చెట్లు అయితే ఉన్నాయి. ఒక్కోటి పెద్ద పెద్ద పొదల్లాగా అయితే అల్లుకుపోయి ఉన్నాయి. ఇవైతే చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో.